హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మొన్న మా అబ్బాయి బర్త్డే అయింది కదండి. ఆ రోజు నేను ఇంట్లో మిక్కీ మౌస్ డెకరేషన్ అయితే చేశాను. అది ఎలా చేశానో ఏంటో ఇవి అన్నీ ఎక్కడ తీసుకొచ్చానో అన్నది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. రండి, వీడియో అయితే స్టార్ట్ అయ్యింది. నేను ఇవన్నీ కూడా మీషోలోనే తెప్పించానండి. ప్రతిదీ ఏంటి బెలూన్స్ కూడా మీషోనా అని ఎవరైతే నవ్వుకోమాకండి. మాకు ఇక్కడ పల్లెటూరు కదా, మేము మళ్ళీ సిటీకి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇలాంటివి ఏమన్నా అవసరమైతే మాకు ఇక్కడ ఊర్లో అయితే ఏమీ దొరకవు. అందుకే ఏది అవసరమైనా మీషోలోనే ఆర్డర్ పెట్టేసుకుంటాను ముందే. చూసారు కదా, బెలూన్స్, మిక్కీ మౌసెస్, అలాగే స్టార్స్, ఇలా హ్యాపీ బర్త్డే ఇవన్నీ వచ్చాయండి. ఒకటే ప్యాక్లోనే వచ్చాయి ఇవన్నీ. వీటికి గాలి ఊదితే బెలూను సైజులో అయితే అవుతాయండి. ఎంత సైజు ఉన్నాయో అంత పెద్దగా అయితే వస్తాయి. చూపించాను కదా ఇప్పుడు మీకు అక్కడ సింబల్, వైట్ సింబల్ చూపించాను కదా, అక్కడ వైట్ సింబల్ దగ్గర ఇలాంటి స్ట్రా కూడా ఇస్తారండి మనకి. ఆ స్ట్రా పెట్టి అక్కడ గాలి అయితే ఊదాలి. చాలా ఈజీగా అయితే మనం ఇవి రెడీ చేసుకోవచ్చు అండి. ఎవరు అవసరం లేకుండా ఒక్కళ్ళే మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, స్ట్రా అయితే ఇలా పెట్టాలి. పెట్టి ఆ స్ట్రా తోటి గాలి ఊదాలండి. ఊదిన తర్వాత అక్కడ గట్టిగా ఆ స్ట్రా తీసేసి అక్కడ చివర నేను చూపిస్తున్నాను కదా, అక్కడ గట్టిగా ఇట్లా ఒత్తేస్తే ఇంక గాలి అయితే పోదండి. ఏమి మనం గమ్ము కూడా ఏం పెట్టనవసరం లేదు. గాలి అయితే అసలు ఏం పోవు. చూసారు కదా, ఇలా మంచిగా అన్నీ అయితే గాలి అయితే ఊదిస్తానండి. మిక్కీ మౌస్ చూడండి ఎంత బాగుందో. నాకు ఇలా అన్నీ బాగా సెలబ్రేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ప్రతి ఇయర్ చేస్తాను ఇలానే. మా బాబాయ్ ఏమి చిన్నపిల్లోడు కాదు మరి, కాకపోతే నాకేంటో సరదా అనమాట. వాడు ఆనందమే కదండి మనకి ముఖ్యం. బెలూన్స్ కూడా ఊదేసి పెట్టుకున్నానండి. బెలూన్స్ అయితే స్ట్రాతో అవ్వదు. నా దగ్గర వేరే పంపు లాంటిది ఉంది, దాంతో అయితే బెలూన్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎలా డెకరేషన్ చేశానో ఏమేం కావాలో కూడా అన్నీ చూపిస్తానండి. లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే మాది రెంట్ హౌస్ కదా, గోడలకి అది పెడితే గోడలు మొత్తం పెయింట్ అంతా పోతుంది అన్నట్టుగా నేను టేబుల్ ఉంటే టేబుల్కి ఇవన్నీ డెకరేషన్ చేశానండి. అది ఎలా చేశానో, ఎలా అతికించానో కూడా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తే మీకు అంతా కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. రండి ఇప్పుడు చెప్తాను. నానో టేపు ఉంటుంది కదండి, ఇదే అది నానో టేప్ అండి. ఇది రెండు సైడ్లు కూడా గమ్ అయితే ఉంటుంది అనమాట. దీనికి చూపిస్తున్నాను కదా, ఇది ఒక సైడ్ అండి. పైన వేరే పేపర్లా ఉంటుంది, అది తీసేస్తే రెండు సైడ్లు కూడా గమ్ అయితే ఉంటుంది. ఇలా నేను ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నానో అక్కడ ఆ గమ్ అయితే పెట్టేసి, ఆ నానో టేప్ పెట్టేసి ఇలా అయితే మొత్తం డెకరేషన్ చేసేసానండి. రెంట్ హౌస్ అనే కాదు, మన సొంత ఇల్లు అయినా కూడా మనం పాడు చేసుకోం కదండి. మన ఇల్లు అయినా ఒకటే, ఎవరిదైనా ఒకటే అండి. నాకైతే అలా ఒకరిది పాడు చేయాలని అయితే ఉండదు. వాడు సరదా పాడు చేయాలని కూడా లేక నేనైతే ఇలా డెకరేషన్ చేశానండి. నా డెకరేషన్ ఎలా ఉందో ఏంటో కూడా ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే కామెంట్ అయితే చెయ్యండి. అలాగే కేక్ కూడా తెప్పించాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.